నమస్తే. కిరణ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, మనం 2026 రాశి ఫలితాలు చేసినప్పుడు అయితే ఎంతో ప్రేక్షక అభిమానం వచ్చింది గురుగారు. ఎంత పాజిటివ్ కామెంట్స్ వచ్చాయో మనకి. సో ఈసారి కూడా మనం ఉగాది పంచాంగం ముందుగా మీతో చేద్దాము అని పిలిచాం గురుగారు. సంతోషం. ఒకటేంటంటే పాజిటివ్గా వచ్చిందంటే పాజిటివ్గా మాత్రమే చెప్పాలని మీ అర్థం ఏమన్నా? కాదు గురుగారు, అంటే మనం ఉన్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పగలిగేటువంటి తత్వం నాది. ఎందుకంటే ఇప్పుడు ఒక చెడు చెప్తున్నప్పుడు, ఒక జరుగుతుందని చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలి. సపోజ్ నేను చాలాసార్లు మద్యపాన సేవన చేయకండి అని చెప్పి కొద్దిగా గట్టిగా చెప్తాను. మరి మద్యపాన సేవన చేస్తే మీకు ఆలోచన విరిగిపోతుందని గట్టిగా చెప్తాను. అలాంటప్పుడు ఇప్పుడు మీ తల్లి అయినా, ఇప్పుడు మీ కుమారుడు ఉన్నాడు, కుమారుడికి అలాగే చెప్తారుగా, కూతురుకి అలాగే చెప్తారుగా, ఒక పోలీసు అలాగే చెప్తాడు, జడ్జి అలాగే చెప్తాడు. అలాగే నేను కూడా అలాగే చెప్తాను, కొద్దిగా ఫోర్స్గా చెప్తాను. అరే మీరు అనవసరం మందు కొట్టి మీకేమైనా అయినా మాకు అభ్యంతరం లేదురా, మీ వల్ల ఇంకొకళ్ళకి ప్రమాదం జరగొద్దని చెప్పడం నా ఉద్దేశం. అలా చెప్తుంటాను. కాబట్టి కొంతమందికి అది కొద్దిగా పరుషవాక్యాలుగా ఉన్నాయని బాధపడేవాళ్ళు అయినా సరే ఆ తల్లిదండ్రులను యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అవును, ఈ సమాజంలో ముక్కుసూటిగా ఏదో అంటారు కదా మనకి అడ్వర్టైజ్మెంట్, సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ లాగా చెప్పాలనేటువంటి భావన అది ఎక్కువగా ఉంటుంది. గురుగారు, తులారాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? శ్రీ పరాభవ నామ సంవత్సరం తులారాశి వారికి అత్యుత్తమ ఫలితాల్లో ఒకటిగా చెప్పవచ్చు. చాలా మంది ఏదన్నా నెగిటివ్ అని చెప్పినారో తెలియదు, కానీ ఈ రాశి వారికి బంపర్ ఆఫర్ ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే ఈ దుబాయ్ లాటరీలు, ఈ మన తర్వాత ఈ లండన్ లాటరీలు కూడా ఉంటాయి కదా, మనకి ఎప్పుడు చూస్తుంటాం. అలాగే మన దేశంలో భాగ్యలక్ష్మి లాటరీ అనుకోండి, మిజోరాం లాటరీ అనుకోండి, లాటరీలు దాదాపు ఈ రాశి వారికి 10 కోట్ల నుంచి 100 కోట్ల లాటరీ వచ్చే అవకాశం ఉంది. అటువంటి యోగం ఉంది. మిగతా జ్యోతిష్య పండితులు నాకంటే గొప్పవారు, మనం చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది నిజము, నేను చెప్పే ఫలితాలే తప్పకుండా చూడండి. ఇది అంటే ఇంతసార్లు ఎప్పుడు నేను ఇంత డబ్బా నాకు కొట్టుకున్నాను కాదు, ఇంత ఖచ్చితంగా చెప్పను. ఈసారి నా మాట వినండి, అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది అనే విషయం గమనించండి. ముందుగా వీరికి ఆదాయ వ్యయాలు ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అంటే చాలామంది ఆదాయం 5, 14 ఖర్చు చెప్పారు. రైట్, యాక్సెప్టెడ్. మరి గౌరవం మరి ఎలా ఉన్నాయి అంటే 6 గౌరవము, 3 అవమానాలు చెప్పారు. 6 ప్లస్ 3 మౌనాలు చెప్పారు, మైనస్ చెప్పారు. రైట్, ఇక్కడ ఇప్పుడు ఈ విషయమే నేను ఫస్ట్లో చెప్పాను, నేను రాజపూజ్య అవమానాల మీదనే నేను ఫోకస్ చేస్తాను, ఆదాయం మీద ఫోకస్ చేయను, ఎట్టి పని చేయను. ఈవెంతో నా రాశి ఇందులో ఉందిగా, దాన్ని నేను ఉత్సాహపడాలిగా. కాబట్టి నేను దానికి ఆదాయం ఎక్కువ ఉందని ఉత్సాహపడను, ఆదాయం తక్కువ నేను నిరుత్సాహపడను. గౌరవం ఎక్కువ ఉందా లేదా చూసుకుంటానే, అంతమించే గౌరవం ఉంటే సమాజంలో బాగుంటుంది. మా అమ్మగారు చెప్పేవారు ఒక మాట నాకు, పెదవి మంచిదైతే పృథివీ మంచిది అవుతుందట. పెదవి మంచిదైతే పృథివీ మంచి, అంటే అంటే భూమి. ఎక్కడ మాట తీరు బాగుంటుందో భూమి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీకు మంచిగానే ఉంటాడు. ఈవెందో మనం సింహాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మంచి మాటలతో సింహాన్ని, మృగాల్ని కూడా మన వైపు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని మా అమ్మగారు చెప్పేవారు నాకు. అది నా మైండ్లో ఎప్పుడు కూడా ఉంది. రెండోది, మా అమ్మ ఇంకొక మాట చెప్పేవారు నాకు, మరి అది సామెత తెలియదు కానీ, నాన్న 1,00,000 రూపాయల వరకు లక్ష్మీదేవి అంటదట, 1,00,000 రూపాయలు నన్ను కాపాడరా, 1,00,000 తర్వాత నేను కాపాడుతానంటదట అమ్మవారు. అది మా అమ్మ చెప్పేది నాకు, 1,00,000 వరకు నన్ను కాపాడరా, 1,00,000 తర్వాత నేను నిన్ను కాపాడుతాను, జీవితాంతం కాపాడుతాను చెప్పేది. అది నా జీవితంలో 100% కరెక్ట్. అవును గురు, నేను చాలా మంచి అటువంటి ప్రయత్నాన్ని, అంటే జీవితంలో మన టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, నేను కూడా అనేకమైనటువంటి తప్పుడు పనులు చేసే ఉన్నాను. నేను చేయలేదని చెప్పట్లేదు. అంటే ఒక రకంగా మానసిక కృంగుబాటు కూడా దారితీసినటువంటి వ్యక్తి నాది. అంటే అనేక రకమైన పొరపాటు చేశాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, తప్పు చేయడం సహజం, రియలైజ్ అవ్వడానికి టైం కాస్త రాదు. అక్కడ రియలైజ్ అవ్వడానికి కారణం మా అమ్మగారే అయినారు నాకు. అంటే అటువంటి అరే మనం వెళ్తున్న దారి నికృష్టమైనది, దరిద్రమైనది అనేటువంటి భావనతో మనకు మనంగా బయటికి రావడం అనేది ఒకళ్ళ సహాయం ఉంటేనే అవుతుంది. అది తల్లి, చెల్లి, భార్య, కూతురు, ఈ నలుగురే ఉంటారు. ఎక్కడున్నా శ్రీమూర్తి ఉంటుంది. నా జీవితంలో తప్పకుండా ఖచ్చితంగా చెప్పాలంటే నాకు నా యొక్క తల్లి అద్భుతం, నా భార్య రెండవ అద్భుతం, మా సోదరి మహా అద్భుతం. అంటే నా జీవితంలో ఒక మంచి మార్పు. తర్వాత నాకున్న కూతురు నాకు మహా అద్భుతమైన మార్పుని, అంటే నేను జీవితంలో మారడానికి ఇచ్చినటువంటి ఒక మార్పు అనేది తప్పకుండా జరిగింది. ఆ నలుగురు నా జీవితంలో ఉండడం, ఈ రోజున ఇక్కడ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాను అంటే 10 మంది నాకు సొంత ఛానల్ ఉన్నా, 10 మంది ఛానళ్ళు చెప్తున్నా, నా మాట విని గౌరవిస్తున్నారంటే మనకి మానంగా మారడం అనేది. ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ అ గ్రేట్ రియలైజేషన్ అంటాను, అది బాగా జరిగింది.
ఇక్కడ వీళ్ళకి ఎందుకు చెప్తున్న విషయం అంటే ఇది జరగబోతుంది ఈ రాశి వారికి. ఓకే, తులారాశి వారు అలా తెలుసుకోబోతున్నారు, వాళ్ళకి వాళ్ళే మారబోతున్నారు, సెల్ఫ్ రియలైజేషన్ తప్పకుండా పొందుకోబోతున్నారు. అంటే ఇందాకన్నారండి తల్లి కూతురు చెల్లి అన్నారు, మళ్ళీ సెల్ఫ్ అంటే మనం మారాలని తపన వచ్చినప్పుడు వాళ్ళ మాటలు మనకి ఉత్సాహాన్ని కల్పించి మారాలని తపన ఏర్పడుతుంది. డైరెక్ట్గా మనం శుద్ధపూజలం కాదు, సుప్పిని శుద్ధపూజ అనే శ్లోకం ఉంది కదా, మనం ఎప్పటికి ఉండం, ఇతరుల యొక్క ప్రభావం చేతనే మారే అవకాశం ఉంటుంది. అది తులారాశి వారికి మారేటువంటి ఒక అద్భుతమైనటువంటి చర్య ఈ సంవత్సరంలో వీరికి ఉంది. కాబట్టి వీరు ధనవంతులు, ధైర్యవంతులు, ఆనందవంతులే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలు ఫలితాలు చెప్పుకునే ముందు ఇందాక నుంచి మనం అనుకుంటాం కదా రాశి గుణగణాలు ఎలా ఉంటాయని చెప్పేసి. వీరు స్టబాన్, మహామొండివారు, వారు పట్టిన కుందేలకు 3 కాళ్ళు, ఇంతే వీళ్ళనేది. కోపం ఎక్కువ, పౌరుష మాటలు ఎక్కువ. కొంతమంది మౌనంగా, అంటే అవతలి వాళ్ళు ఉప్పరి మీద వేసి ఎంత నీళ్లు పోసి కొట్టినా సరే ఆ మౌనంగా ఉంటూనే వీళ్ళ యొక్క ఆవేశాన్ని కొడతారు. అవతలి వాడికి ఎలా ఉంటుందంటే, అవతలి మాట అంటే రివర్స్ మాట వెతుకుతాం, మాటలు అనేవాడికి ఛాయిస్ ఇచ్చేస్తారు అంతే. ఇక వీళ్ళు రిఫ్లెక్ట్ అవ్వరు. ఎప్పుడైతే రియాక్షన్ ఉండదో అవతల వాడికి ఇంకా మెంటల్ వెళ్ళిపోయి వాడి పనిష్ చేసుకుంటాడు. ఆ లక్షణాలు వీళ్ళు ఎక్కువ ఉంటాయి. అవతలి వాడికి వాడే దెబ్బ కొట్టుకోవాలి తప్ప మనం ఏం చేయొద్దు అనేటువంటి భావన ఎక్కువ ఉంటుంది. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎక్కువ ఉండడం, న్యాయంగా మాట్లాడతారు వీళ్ళు, నిజంగా న్యాయంగా మాట్లాడతారు. కానీ వీరికి కూడా ఏంటంటే తులారాశి కదా, శుక్రుడు కారకుడు కాబట్టి అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. ఇదొక చెప్తా, ఇవన్నీ మైనస్ ఫ్యాక్ట్లు ఎక్కువగా ఉంటాయి. లేనిపోయిన అనవసర విషయాలకు వెళ్ళడం ఉంటుంది. ఖర్చు విషయంలో నాకు మాత్రమే ఖర్చు పెట్టుకుంటా, ఇంకోటి ఖర్చు పెట్టాను, ఈ లక్ష్యం ఉంటుంది. కుటుంబానికి విలువిస్తారా? విలువిస్తారు. అంటే నేనేది ఒక వ్యక్తికి లక్షణాలు ఉండవు కదా, అవును, ఒక్కొక్క వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు తులారాశికి వస్తారు. గమనించుకోండి, ఒకే వ్యక్తికి నాకు నేనే ఖర్చు పెట్టుకుంటా అన్నవాడు కుటుంబం ఎలా చూసుకుంటాడు అని కామెంట్ చేయదే. కుటుంబాన్ని చూసుకునే వాళ్ళకి ఉంటే స్వార్థ చింతన ఎక్కువగా ఉంటుంది అర్థం. అంటే కుటుంబం అనే స్వార్థం కావచ్చు, నేననే స్వార్థం కావచ్చు, నా పరివారం అనే స్వార్థం కావచ్చు. అంటే ఏదైనా సరే స్వార్థ చింతన ఎక్కువగా ఉంటుంది, మొండితనం ఎక్కువ ఉంటుంది. మాట్లాడితే ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తారు వీళ్ళు. ఇంకా వీళ్ళకి నోరుకి ఏదొస్తుంది దాదాపుగా హిమాలయాలు నన్ను ఇట్లా చిటికేస్తే మామే వెళ్ళిపోతాను నేను హిమాలయాలకి అనేటువంటి భావన ఎక్కువ ఉంటుంది. వ్యాపారం నేను చేతుల మీద చేసేస్తాను వ్యాపారం, నేను 100 కోట్లు సంపాదించినటువంటి గొప్ప మాటలు చెప్పేటువంటి వ్యక్తిత్వం కూడా ఎక్కువ ఉంటుంది. సినిమా రంగంలో కూడా ఉండే వాళ్ళు ఎక్కుతున్నారు. అంటే యాక్టింగ్ బాగా ఉంటుంది వీళ్ళకి, నటన బాగా చేస్తారు కాబట్టి ఆ నటనకి వీరు మంచి నటులు కూడా ఉండే అవకాశం, నటీమణి ఉండే అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి డెవలప్మెంట్ కూడా పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే సంపాదన మెలకువలు బాగా ఉంటాయి. కొంతమంది అసత్యవాదులు కూడా ఉంటారు, అందుకే న్యాయవాదులు అవుతారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు వీళ్ళు ఉంటారు. అసత్యాన్ని మాట్లాడే అవకాశం ఉంటుంది. అనవసర వ్యక్తులతో కొంత పరిహాసంగా మాట్లాడడం వీరికి ఇబ్బంది కలిగించే అవకాశం. బట్ జీవితంలో బాల్య దశ బాగా జరుగుతుంది, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ దశ బాగా ఉంటుంది. వివాహం తర్వాత కొన్నేళ్ల తర్వాత వీరు గందరగోళమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కేవలం ఇది వీరి స్వయంకృత అపరాధాలు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అటువంటి స్వయంకృతాపరాధాల్లో నుంచి బయటపడి సమాజంలో జరుగుతున్నటువంటి అందరి వ్యక్తుల యొక్క మౌనాన్ని, అందరి వ్యక్తుల యొక్క ప్రభావాన్ని, ఇవన్నీ పరిస్థితులు గమనించుకొని వీళ్ళకై వీళ్ళు మారేటువంటిది శుభయోగము. అందుకే పరాభవం పొందుకుంటామేమో అన్న భావనతో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి పరాభవాన్ని పొందుకోకుండా వీరికి వీరు మారగలిగే లక్షణం ఎక్కువ ఉందని చెప్పవచ్చును. వీరికి విషయం చెప్పబడుతుంది. ఏ నెలలో బాగున్నాయో కొంచెం ఇక మీరు జాతకం చూసినట్టయితే ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఈ మనకి సింహరాశిలోకి గురుడు రావడం వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. అంటే అతిచారం వల్ల వీళ్ళకి యోగం ఎక్కువ ఉంది. ఎందుకంటే తులారాశి వారికి ప్రస్తుతం వచ్చేసి ఈ భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు. తులారాశి వారికి భాగ్యంలో మిథునంలో గురుడు ఉన్నాడు. జూన్ వరకు పర్వాలేదు, అంటే వీరికి డబ్బులు వస్తాయి, ఉద్యోగంలో నిలకడ ఉంటుంది, ఉద్యోగ మార్పు కూడా ఉంటుంది, ధనయోగం ఉంటుంది, గృహలాభం ఉంటుంది, రుణ విమోచన ఉంటుంది, రోగనాశనం కూడా ఉంటుంది, వ్యసనాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మరి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ వరకు మళ్ళీ వీరికి ప్రమాద హేతువు, ఉద్యోగ నష్టము, ఉద్యోగ భంగం, పట్టుదల, టెన్షను, ఒక లేనిపోయిన అనవసరపు వివాదాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. జూన్ వరకు చాలా బాగుంది. వీరికి శని యోగకారకుడు, వీరికి శని అత్యంత శుభకారకుడు కాబట్టి వీరికి అదృష్టయోగం చాలా బ్రహ్మాండ. లాస్ట్ ఇయర్ నుంచే బాగుంది, ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది. అతిచారం వల్ల మీకు ఎప్పుడైతే గురుగ్రహం అనేది మీకు సింహరాశిలోకి వస్తుందో అద్భుతం. అక్కడ ఇందాక అనుకున్నాం కదా, 100 కోట్ల లాటరీ కూడా రావచ్చు వీళ్ళకి, 100 కోట్లు సంపాదించవచ్చు. వాళ్ళ వ్యాపారంలో అంటే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు కానీ, సినిమా రంగ వ్యాపారం కానీ, రైతులకు కానీ, రైతులు 2 పంటలు బాగా ఉన్నాయి. తప్పకుండా మీకు 2 పంటలు, కూరగాయలు వేసే పంటలు 4 పంటలు కూడా బాగున్నాయి. కూరగాయలు వేసే వాళ్ళు 4 పంటలు వేస్తారు. అంటే బీర్నెస్ కానీ, ఇతరత్ర పంట, టొమాటో, పొద్దుతిరుగుడు పువ్వు, చెరుకు పంట,
అన్ని దాదాపు వీళ్ళకి అన్ని పంటలు బ్రహ్మాండ పండే అవకాశం ఉంది. కందులు ఎక్కువ బాగా పండుతాయి, వీరికి వరి వంగడాలు ఎక్కువగా పండే అవకాశాలు బలంగా ఉంటాయి. రైతులకి మాత్రం అద్భుతమైన శుభవార్తలే. మరి ఇంకొకళ్ళు ఏం చెప్పారు తెలియదు, రైతులారా మీకు 2 పంటలు బ్రహ్మాండం, 4 పంటలు కూరగాయలు వేస్తే 4 పంటలు కూడా మీకు మంచి లాభాలు పొందుకుంటారు. ఈ సంవత్సరం టొమాటోకి మంచి ధర వస్తుంది, పత్తికి మంచి ధర వస్తుంది, తర్వాత మీకు కందులు బాగా పలుకుతాయి, పెసలు బాగా పలుకుతాయి, మినుములు మంచి రేటు వచ్చే అవకాశం ఉంది, నల్ల నువ్వులు మంచి రేటు వచ్చే అవకాశం ఉంది, ఆ పంటలు బాగా పండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా మీ పంటలకి ఈసారి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేయకండి, ఏం పర్లేదు, మీకు ఈసారి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైతుల్ని ఎప్పుడైనా సరే ఒక విషయం, రైతుల్ని దేవుళ్ళు అని చెప్పేవాడిని, కానీ ఈ మధ్య రైతుల్ని నేను దయ్యాలని చెప్తున్నాను నేను. అదేంటి గురుగారు అట్లా మాట్లాడారంటే, ఒకటి ఏంటంటే మనం తినేటువంటి ఆహారాన్ని నాశనం చేస్తుంది రైతులే. పురుగుల మందులు, రసాయనాలు కలిపి సంతానం లేని కారణం అవుతున్నారు. అంటే మనకి ధర్మ సంబంధమైనటువంటి సంతానం లేకుండా నాశనం చేయడానికి మీరు చేస్తున్నటువంటి పురుగుల మందులే కారణమవుతుంది. సంతానం లేమి కారణం అవుతుంది. ఆ తిన్నవాడికి వీర్యస్ఖలనం లేదు, అండోత్పత్తి లేదు. ఆడవాళ్ళకి అండోత్పత్తి లేకుండా పోయింది, మగవాడికి వీర్యస్ఖలనం లేకుండా పోయింది. మరి దానివల్ల ఏం బాగుకుంటున్నారు మీరు అంటే, మీ యొక్క బియ్యం రేట్ అమ్మడానిక, మీ కూరగాయలు అమ్మడానిక, మీ యొక్క పెసర్లు కందులు అమ్మడానికి వేసాను, అంతవరకేనా? మరి ఆ పాపం మీకు చుట్టుకోదా? అందుకే రైతులు దయ్యాలంటారు. ఈ మధ్య నేను దేవుడికి చెప్తాను ఎప్పుడు వాళ్ళని, ఇప్పటికైనా సేంద్రియ ఎరువులు వాడితే సమసమాజంలో నవసమాజంగా ఉన్నతమైన భారతీయ ఆరోగ్య భారతీయంగా మారుతుంది. అప్పుడు మనకు రోగాలు రావడనైనా. మీరు పురుగు మందులు వేయడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి, మీరు పురుగు మందులు వేయడం వల్ల తప్పకుండా నష్టం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య లైంగిక ప్రమాదం కూడా మీ వల్ల జరుగుతుంది. ఎందుకంటే వీడు భార్య సుఖపెట్టలేకపోతున్నాడు, వీడు వక్రమార్గం పడుతున్నాడు, ఇంకోటి వక్రమార్గం బట్టి ప్రమాదాలు అవుతున్నాయి. ఇవన్నీ చిన్న కారణం ఇవన్నీ అవుతున్నాయి. ఏమంటే రైతులు ఇలా అవుతున్నాయా, మీరు తప్పు మాట్లాడుతున్నారు, ఇది కూడా ఒక కారణం చెప్తున్నాను నేను, ఇదే కారణం కాదు. ఇక్కడ సేంద్రియులు వాడండి, ఆరోగ్యవంతమైన భారతం ఉంటుంది, అప్పుడు సమాజం కూడా బాగుంటుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తించే ప్రయత్నం చేస్తారని. లేదంటే మిమ్మల్ని దయ్యాలనని నాకు ఎటువంటి తప్పు లేదు, నేను అలాగే పిలుస్తాను. దేవుళ్ళు కాస్త దయ్యాలుగా మారిపోయారు, మళ్ళీ మీరు దేవుళ్ళలాగా మారాలంటే సేంద్రియ ఎరువులు వాడండి, అది మనకి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. రసాయన ఎరువులు వాడకూడదు, అది చాలా జాగ్రత్త. ఆ విషయం గమనించుకుంటే చాలు. సరే, అప్రస్తుతమైన రైతులకి ఈ విషయం తెలిస్తే చాలా మంచిది. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విద్యా పరిపూర్ణత ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, గృహ లాభం ఉంది, సినిమా రంగంలో అభివృద్ధి ఉంది, కళాకారుల క్రీడా లాభాలు ఉన్నాయి, రాజకీయ రంగంలో అనుకూలం ఉంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, వీరు మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థికి టాప్ ఎడ్యుకేషన్ ఉంది, టాప్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, దాంట్లో ఎటువంటి మీకు కంగారు లేదు. బట్ జూన్ టు అక్టోబర్ వరకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటూ, మళ్ళీ నవంబర్ డిసెంబర్లో అనుకూలంగా ఉంటుంది, మళ్ళీ మీకు జనవరి ఫిబ్రవరి మార్చి కూడా ఇబ్బంది కలుగుతుంది, జాగ్రత్త, ముందే చెప్తున్నాను నేను. బట్ ఏదేమైనా శని యోగాలు కూడా అవడం వల్ల ఈ 5 నెలలు కూడా మీకు కొంత ప్రయోజనాన్ని పొందుకుంటారు. గురుడు వల్ల అప్రయోజనం ఉన్న, శని వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంది. కాబట్టి తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ధన కనుక వస్తువాహన ప్రాప్తి, విద్యా ప్రాప్తి, కోర్టు వివాదాల సమస్య పోవడం, విదేశీయానము, విదేశాల్లో గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం, విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశాలు వెలగలడం, అద్భుతమైనటువంటి ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, భార్యా సౌఖ్యము, భర్త సౌఖ్యము, పిల్లల వల్ల లాభము, ఇలా అనేక రకాల శుభయోగాలు, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, ఆటోమొబైల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కానివ్వండి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కానివ్వండి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ కానివ్వండి, లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలుగా చెప్పవచ్చు, వారికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏ దైవారాధన చేసుకోవాలి అంటే వీరికి ఒకటి ఏంటంటే, అమ్మవారి ఆరాధన మంచిది, సౌందర్య లహరి ఎక్కువగా చదువుకోవడం మంచి ప్రయోజనాన్ని. తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాల్సిందే. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కుజుడు ఎప్పుడైతే స్తంభన జరిగిందో, ఆ కుజుడి స్తంభన వల్లనే కొంత అనేక మందికి ఇబ్బందులు ఎక్కుతున్నాయి. అతిచారం వల్ల కొంత మంచి కొంత చెడు కూడా ఉంది. కాబట్టి అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. అతిచారంలో గురుడు కుజుడు కలుస్తున్నారు కాబట్టి మీకు కొంత ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెప్తున్నాను. కాబట్టి ప్రతి రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం చేసుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. తప్పకుండా. శుభమస్తు. ధన్యవాదాలు.